భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని పలువురు కొనియాడారు. వర్ధంతి సందర్భంగా సాగర్ రోడ్లోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సాగర్ రోడ్లోని రజక భవనం వద్ద ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజాం, దేశ్ముఖ్, విష్ణూర్ రామచంద్రారెడ్డి గుండాలకు వ్యతిరేకంగా తమ భూమి, పంట కొరకు ఆమె చేసిన పోరాటం చాలా గొప్పదని, ఆమె పోరాట స్ఫూర్తిని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రజక సంక్షేమ భవనం అధ్యక్షుడు ఆమంచి అంజయ్య మాట్లాడుతూ ఐలమ్మ నిరుపేద కుటుంబంలో జన్మించి వెట్టి చాకిరి, దొరల పెత్తందార్లితనంపై వ్యతిరేకంగా పనిచేసిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని నేటి యువత ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, రజక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు చిక్కుళ్ల రాములు, చిలకరాజు చెన్నయ్య, రజక సంఘం సమన్వయ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ కొండూరు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి దామెర వేణు, ఉపాధ్యక్షులు సట్టు సత్తయ్య, దూదిగామ సత్తయ్య, కోశాధికారి ఎలిజాల సత్తయ్య, సభ్యులు చిలకరాజు సతీష్, దామరూరి శ్రీనివాస్, దూదిగాని శంకర్, చింతల వెంకన్న, ఎలిజాల శంకర్, లకడపురం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నేడు ఐలమ్మ గారి 39వ వర్ధంతికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా, రజక బంధువుల మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఐలమ్మ గారు 1895 26 సెప్టెంబర్ రోజున జన్మించడం జరిగింది. మరి ఆవిడ సెప్టెంబర్ 10 1985 రోజున మరణించడం జరిగింది. మరి వారి 10 సెప్టెంబర్ రోజు వారి యొక్క వర్ధంతిని జరుపుకోవడం జరుగుతున్నది. మరి వారు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆమె విరోచితంగా పోరాడి మనకు ఒక విధమైనటువంటి వెట్టి చాకిరి నుండి నిర్మూలన జరిపించింది. కాబట్టి వారికి నివాళులు అర్పిస్తున్నాం. చిట్యాల ఐలమ్మ గారి యొక్క 39వ వర్ధంతి సందర్భంగా సాగర్ రోడ్లో గల రజక భవనంలో ఆమె విగ్రహం ఉన్నది. ఆ విగ్రహం దగ్గర మన మున్సిపల్ చైర్మన్ గారు బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు, బీసీ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు గారు వచ్చినారు. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మా యొక్క నల్గొండ పట్టణ రజకులు అందరికీ, అందరూ ఇతర కులస్తులకు కూడా ఆ ఒక్క చాకలి వాళ్ళకే కాదు అందరికీ సంబంధించిన వ్యక్తి పోరాటం చేసింది. కాబట్టి ఆమె స్ఫూర్తిని అందరూ తీసుకొని రేపు 26 జయంతి నాడు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. చిట్యాల ఐలమ్మ గారి 39వ వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులు అర్పిస్తూ భూమి కోసం, భుక్తి కోసం, ఆనాడు వెట్టి విముక్తి కోసం విష్ణూరు దేశముఖులకు వ్యతిరేకంగా పోరాడి ఆనాడు ఆంధ్ర మహాసభలో చేరి ఆమె భూమికి కౌలు తీసుకొని చేస్తున్న సందర్భంగా దొరగారు ఆ పంటను కోసుకుపోతానని వచ్చినప్పుడు ఆ పంట ఎవడో నా పంటను కోసుకుపోతానని కారము రోగుల పడితోటి పోరాటం చేసి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఐలమ్మ గారు చరిత్ర ఎక్కినారు. ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం రేపు మన రజకులకు కావాల్సిన సమస్యల గురించి ప్రభుత్వం మీద ఐక్యతగా ఉండి సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే తెలంగాణ సాయుధ పోరాట వీర మహిళ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సాగర్ రోడ్లోని ఐలమ్మ విగ్రహానికి నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన తెగువ, ధైర్య సాహసాలు భావితరాలకు స్ఫూర్తి కలిగిస్తాయని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కటికం సత్తయ్య గౌడ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ మిర్యాల యాదగిరి, చిలకరాజు చెన్నయ్య, కోనేటి నరసింహ, పగిళ్ల సైదులు, వెంకన్న, బడపుల శంకర్, గణేష్, తగుళ్ల శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 39వ వర్ధంతి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రజక భవన్ వద్ద మరి పూలమాలలు వేసి మరి వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అందరు పెద్దలు కూడా, వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని
మరి ఆనాటి మరి రాచరిక వ్యవస్థకు ఒక మహిళగా అడ్డు నిలిచి పోరాటం చేసి మరి సక్సెస్ అయ్యి పేద వర్గాల్లో వెలుగు నింపే దానికోసం ప్రయత్నం చేసినటువంటి చాకలి ఐలమ్మ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో మరి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి కానీ జయంతి కానీ మరి అధికార లాంఛనాలతోటి జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు మాత్రం మరి అధికారంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా, జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరు రాలేదు. కాబట్టి గతంలో ఏ విధంగానైతే చాకలి ఐలమ్మ గారికి రాజకీయాలకు అతీతంగా మరి అధికారికంగా మరి ఈ కార్యక్రమాలను ముందుకు నడపాలా, సెప్టెంబర్ 26వ తారీఖు నాడు జయంతి ఉత్సవాలని మరి ఘనంగా జరిపే విధంగా మన తెలంగాణ ప్రభుత్వంకి మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే ముందుకు తీసుకుపోవాలని, మరి అదేవిధంగా నల్గొండలో కూడా ఆ విధమైనటువంటి ఏర్పాట్లే చేయాలని మరి కోరుతూ, మరి అదేవిధంగా చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ పాయింట్ పైన ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణ వీరనారి ధీరవనిత చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతి కార్యక్రమాన్ని నల్లగొండ రజక భవన్ వద్ద మరి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆమె తెలంగాణలో ఉన్నటువంటి భూస్వాములు, దొరలు, జాగీర్దారులకు వ్యతిరేకంగా, అట్లాగే పేదల బతుకుల్లో వెలుగు నింపేలా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మరి వీరనారి చాకలి ఐలమ్మ. ఆమె ఆశయ సాధన కోసం, ఆమె మార్గంలో నడవటానికి ప్రతి సంవత్సరం మరి యొక్క ఆమె వర్ధంతిని సెప్టెంబర్ 10న, జయంతిని సెప్టెంబర్ 26న మరి జరుపుకోవడం జరుగుతుంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2021 సెప్టెంబర్ 10 వర్ధంతి, సెప్టెంబర్ 26 జయంతిని అధికారికంగా గత 3 సంవత్సరాల నుంచి నిర్వహించినటువంటి ఫలితంగా మరి అలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ మరి యొక్క ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకు బండి పైన తెలంగాణ తల్లిగా అభివర్ణించినటువంటి ముఖ్యమంత్రి గారు ట్యాంకు బండి పైన ఖచ్చితంగా ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి, అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కావలసినటువంటి నిధులు విడుదల చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వీరనారి చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతి కార్యక్రమాన్ని మరి అన్ని కుల సంఘాలు మరి ప్రజాప్రతినిధితో ఘనంగా ఇవాళ నివాళులు అర్పించి పూలదండలతో వారిని మరి గౌరవించుకోవడం తెలిసింది. ఆమె తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం, మరి వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గొప్ప నాయకురాలు. ఆమె 1895లో జన్మించి 1985లో ఆమె పరమపదించింది. ఆమె జీవితాంతం కూడా అంటే ఒక మామూలు కుటుంబంలో పుట్టి చదువుకోకున్నా ఆనాటి నిజాము నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప నారి. మహిళలు మరి ఆ రోజు బయటికి రానటువంటి రోజుల్లో ఆమె నడుము బిగించి తుపాకీ చేతబట్టి మరి దొరలకు వీళ్ళ యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. అంతేకాదు 40 ఎకరాలు అంటే ఆమె ఈ యొక్క బట్టలు ఉతుకోవడమే కాదు, 40 ఎకరాలు మరి తీసుకొని ఆమె చేస్తే ఆ పంటను దోచుకున్నటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకించి పోరాడినటువంటి గొప్ప వీరనారి అని నేను ఆమెకు ఘనంగా మరి నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు నల్లగొండ పట్టణంలో మరి సాగర్ రోడ్లో గల రజక భవనం వద్ద చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని మరి ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మరి అధికారికంగా ప్రభుత్వం చేయవలసిన అవసరం ఉండే, కానీ గవర్నమెంటు కలెక్టరేట్లనే అధికారికంగా చేస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ ఇక్కడ మనం విగ్రహం పెట్టుకున్నాం. మరి భవనం దగ్గర వెలవెల పోకుండా మనం ఎప్పుడు చేసుకున్నట్టే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో మరి ఈనాడు ఈ భవనం వద్ద ఈ విగ్రహం పెట్టుకోవటం కారణం ఏంటంటే, మరి ఆనాడున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం 50 లక్షలు ఇచ్చి, మరి అదే ఎమ్మెల్యే గారు 10 లక్షలు ఇచ్చి
అదే మరి సారయ్య గారు 10 లక్షలు ఇచ్చి, మరి సుఖేందర్ రెడ్డి గారు 10 లక్షలు ఇచ్చి, బడుగులింగ యాదవ్ గారు 5 లక్షలు ఇచ్చి, మన కులం తరపున 7 లక్షలు సేకరించి, ఇవన్నీ 91 లక్షతో మనం నిధులు సేకరించి ఈ భవనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ భవన నిర్మాణం అభివృద్ధికి ఈ ఐలమ్మ గారు తోడుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి జనం ఎవరైతే ఉన్నారో ఆ ఐలమ్మ గారి కార్యక్రమాలలో పాల్గొని ఇక్కడ మన భవనం ఉన్నదా అని కనువిప్పు కలుగజేసినటువంటి కార్యక్రమాలు ఇవి. కాబట్టి దయచేసి ఇది మర్చిపోకుండా ఐలమ్మ గారి కార్యక్రమాలు చేస్తేనే మన భవనం దగ్గర అధికారులు అనధికారులు అందరూ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ వీరవనిత, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా సాగర్ రోడ్లోని రజకభవనం వద్ద గల ఐలమ్మ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ఐలమ్మ పోరాటం వీరోచితమైనదని, నిజాం తొత్తులుగా ఉన్న దొరల ఆగడాలను నిలువరించి భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసి లక్షల ఎకరాల భూములను దొరల నుంచి విముక్తి చేసి పేదలకు అప్పగించడంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. నేటి సమాజం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మహిళలు ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు లకటపురం వెంకటేశ్వర్లు, ఐతరాజు లక్ష్మణ్, దామనూరి శ్రీను, శేఖర్, మాల్ఫార్ రాజు, నరసింహ, ఆమనగంటి వెంకన్న, భీమనపల్లి గణేష్, దుర్గా, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి భూమి కోసం, భుక్తి కోసం మరి చాకలి ఐలమ్మ మరి పోరాట యోధురాలు 39వ వర్ధంతి సందర్భంగా సాగర్ రోడ్లో ఉన్నటువంటి ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. పెద్ద ఎత్తున కుల సంఘాలు, మరి బీసీ సంఘాల నాయకులు, మరి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మరి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ, మరి నిజంగా చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర చూసినట్టయితే మరి భూమి ఆనాడు దొరలు కాల్ముక్త బాంచనని చెప్పేసి ఏదైతే కుల వృత్తులు మరి చాకలి, మంగలి, కుమ్మరి ఈ కులాలకు సంబంధించినటువంటి అట్టడుగున్నటువంటి కులాలను మరి దొరల గడిలలో మరి ఉదయం పొద్దుగాల లేవగానే వాళ్ళ ఇళ్లలో చాకిరీ చేసే విముక్తి మరి ఈరోజు చాకలి ఐలమ్మ మరి పోరాటం చేసి మరి దొరల భూములను కూడా మరి ఏదైతే పంట పండించి మరి ఇంటి వరకు తీసుకొచ్చినటువంటి వీరనారి మరి చాకలి ఐలమ్మ. మరి చాకలి ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో నిజంగా బీసీలు మరి ఆనాడు దొరలు ఏ విధంగా అయితే చేసిరో ఈరోజు ఈ రాష్ట్రంలో చూసినట్టయితే మరి బీసీలను అణగదొక్కే పరిస్థితి. గత అసెంబ్లీలో చూసినట్టయితే ఇప్పుడు అసెంబ్లీ మరి ఉన్న మరి బీసీల సంఖ్య చూస్తే రోజు రోజుకి బీసీలను కులాల వారీగా విభజించి ఈ రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితిలో మరి అగ్రవర్ణాలలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరి ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఈ అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి కులగణన చేపట్టాలని చెప్పేసి కులగణన చేపడతాము 42% ఇస్తామని చెప్పేసి మరి ఎన్నికలకు పోతే మరి బీసీలందరూ కూడా ఓట్లేసి అలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కులగణన చేపట్టడానికి ఏదో సాకులు చెప్పే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బీసీ వర్గాలందరూ ఐక్యమయ్యి ఖచ్చితంగా చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిలో ముందు పోయి ఖచ్చితంగా ఈ కులగణన చేపట్టాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపడితేనే బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి ఉన్నది అనే ఉద్దేశంతో మరి అందరూ కూడా మరి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని పోవాలని చెప్పేసి ఆమె ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటా అని చెప్పేసి తెలియజేస్తూ జోహార్లు చాకలి ఐలమ్మ. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతి కార్యక్రమం నల్లగొండలోని సాగర్ రోడ్లో గల రజక సంక్షేమ భవనం వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటంలో అప్పుడు నైజాం తొత్తులుగా దొరలు వ్యవహరిస్తూ భూములన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని కేవలం బానిసలుగా వాళ్ళని వ్యవసాయాలు చేపట్టి వాళ్ళు పండించిన పంటను దోచుకుంటున్న సమయంలో విష్ణూరు రామచంద్రారెడ్డి దొరకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర యోధురాలు చాకలి ఐలమ్మ. ఆమె యొక్క తన భూమిని, తన పంటని రక్షించుకోవడమే కాకుండా ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తితోని దాదాపు లక్షల ఎకరాలు దొరల చేతుల్లో ఉన్న భూములని పేద రైతుల కోసం పంచిచ్చినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ. ఆమె యొక్క స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆమె పేరు ఒక మన స్వతంత్ర ఉద్యమంలో వందే మాత్రం ఏ విధంగా అయితే మనం ఉపయోగించామో అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఐలమ్మ పేరునే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవడం జరిగింది. రాబోయే రోజులలో యువత
అదేవిధంగా మహిళలు ముఖ్యంగా కూడా ఆమె స్ఫూర్తితోటి ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రభుత్వం ద్వారా వచ్చే వాటిని సాధించుకునే విషయంలో కానీ ఏదైతే ప్రభుత్వం చెప్పిన మాటలను కూడా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక స్ఫూర్తిని అందుబాటులో తీసుకొని ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేసుకుంటాము. జోహార్ ఐలమ్మ. అలాగే చాకలి ఆయలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా సాగర్ రోడ్లోని ఆయలమ్మ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన గొప్ప వీరనారి ఆయలమ్మ అని కొనియాడారు. ఆయలమ్మ విగ్రహం ట్యాంకు బండ్పై పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వల్ల కీర్తి శ్రీనివాస్, లకటపురం వెంకన్న, ఐతరాజు లక్ష్మణ్, హరి యాదవ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సాకల ఐలమ్మ గారి 39వ వర్ధంతి సందర్భంగా బీసీ సంఘం తరఫున మన జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మణ ఆధ్వర్యంలో ఘనంగా వారికి పూలమాల వేసి వేయడం జరిగింది. ఆ ఆశయాలన్నీ కూడా మనం అందరం నెరవేర్చాల్సిన బాధ్యత ఉన్నదని ఈ యొక్క వర్ధంతి సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 39వ వర్ధంతి సాకల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వీరనారి చాకలి ఐలమ్మ, ఆనాడు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప వీరనారి. వారి ఆశయాలను సిద్ధించేంత వరకు మనం పోరాటం చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా చాకలి ఆయలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన వీరనారి చాకలి ఆయలమ్మ అని, ఆ రోజుల్లోనే పటేల్ పట్వారీని ధిక్కరించిన వీరమహిళ అని, బీసీలంతా ఐకమత్యంతో ఉండి పోరాడాలని అన్నారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు చెన్నోజు రాజు, ఉపాధ్యక్షులు రమేష్, యూత్ కార్యదర్శి సల్లోజు మురళి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు ఖమ్మంపాటి శంకర దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం ఎంతో పోరాడిన మహానీయురాలు. అలాగే బీసీలం కూడా అందరం ఐకమత్యంతో ఉండి ఎంతో పోరాడి ఆ రోజు పటేలని పటవాలని ఉరికిచ్చిన మహావీరనారి చాకలి ఐలమ్మ లాగానే ఈరోజు కూడా మనం బీసీలంతా ఐకమత్యం ఉండి పోరాడి మన బీసీల హక్కుల కోసం పోరాడాలని బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షునిగా కోరుతున్నాను. అలాగే చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగర్ రోడ్లో గల రజక భవనం వద్ద ఐలమ్మ విగ్రహానికి సంస్థ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షులు చిలకరాజు సతీష్ కుమార్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. నైజాం నవాబుకు, విసునూరు దొరలకు ఎదురొడ్డి నిలబడి పోరాటం చేసిన వీరవనిత అని అన్నారు. ప్రపంచానికి మహిళా ఖ్యాతిని పెంచిన దీశాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పగడిమర్రి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పగిళ్ల వెంకన్న, జిల్లా నాయకులు మల్పరాజు విజయ్, మండల నాయకులు నాగిళ్ల లింగస్వామి, మహిళా నాయకురాలు ఖమ్మంపాటి శంకర్ దుర్గా, పట్టణ మహిళలు జయమ్మ, యాదమ్మ, పట్టణ కన్వీనర్ కస్పరాజు జానీ, నల్గొండ పట్టణ అధ్యక్షులు వేములపతి శంకరయ్య, కార్యదర్శి నాగిళ్ల వెంకన్న, బీసీ సంఘం నాయకులు కల్లూరి సత్యనారాయణ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్లో ఉన్నటువంటి రజక భవన్ వద్ద వీరనారి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రజక అభివృద్ధి సంస్థ నల్లగొండ జిల్లా పక్షాన ఆమె ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఈమె స్వస్థలం. ఆమె యొక్క చిన్నప్పటి నుంచి మంచిగా చాలా ధైర్య సాహసాలతో పెరిగినటువంటి మహిళ. తన యొక్క భూమి కౌలు తీసుకొని పంటలు పండిస్తుండగా వీళ్లకు ఎదురు నిలబడ్డటువంటి
విష్ణు దొరకు ఎదురు నిలబడ్డటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ గారు వాళ్ళను ఎదురు నిలబడి పోరాటం చేసినటువంటి ఈ యొక్క మహిళ గత ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద విగ్రహాన్ని పెడతా అని హామీ ఇచ్చింది, కానీ పెట్టలేకపోయింది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొనియాడుతూ ఉన్నాం. ఐలమ్మ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద రేపు సెప్టెంబర్ 20 నాడు జయంతి ఉంది. జయంతి వరకు ఆమె విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించాలని కోరుతా ఉన్నాం.